హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి నిన్న ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుండి 4500 ఉద్యోగాలకు సంబంధించి మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కంప్లీట్ డీటెయిల్స్తో నేను ఆల్రెడీ నిన్న వీడియో చేశాను, చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఈ వీడియోలో మనం ఆ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో సీజీఎల్ కానీ లేదా ఇతర ఏదైనా నోటిఫికేషన్ గతంలో అప్లై చేసుకుంటే మీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఉంటుంది. డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్‌గా సిహెచ్ఎస్ఎల్‌కి ఇక్కడ అప్లై దగ్గరికి వెళ్లి సిహెచ్ఎస్ఎల్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు. లేదు నేను అప్లై చేసుకున్నానో లేదో తెలీదు లేదా మర్చిపోయాను డీటెయిల్స్ అనుకుంటే కనుక ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ స్టేట్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం అప్లై చేసుకోకపోతే గనక ఇప్పటిదాకా కూడా ఒక్కసారి కూడా అప్లై చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ న్యూ యూజర్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ నెంబర్ వచ్చిన తర్వాత లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవాలి. ప్రస్తుతానికి టెక్నికల్ కారణాల వల్ల న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో మనకి టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిన తర్వాత మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. అప్పుడు మీరైతే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సో ఇప్పటిదాకా చేయని వాళ్ళు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అయితే చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. ఓకే. న్యూ యూజర్ మనకు వర్క్ అయిన తర్వాత మనకి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డూ యూ హావ్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. మోస్ట్‌లీ అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి యెస్ అని క్లిక్ చేయండి. యెస్ అని క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. వెరిఫై ఆధార్ నంబర్ దగ్గర తిరిగి మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే నో అని చెప్పి ఇక్కడ కింద కొన్ని ఐడీ కార్డ్స్ ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఏదో ఒక ఐడీ కార్డ్ మీ దగ్గర ఉన్నది సెలెక్ట్ చేసుకొని ఆ ఐడీ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క 10వ తరగతి మార్క్ లిస్ట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఉన్న యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ ఎలా అయితే ఉందో విత్ స్పేసెస్ ఓకే. యాజ్ ఇట్ ఈస్‌గా 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టు మాత్రమే ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. వెరిఫై నేమ్ దగ్గర సేమ్ మనకి 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి నేమ్ ఎంటర్ చేయండి. సో మీరు ఎప్పుడన్నా గనక మీ నేమ్ అనేది గనక చేంజ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ మ్యారేజ్ అయిన తర్వాత గానీ లేదా ఇతర కారణాల వల్ల మీ నేమ్ ఎప్పుడన్నా చేంజ్ అయితే 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఉన్న విధంగా కాకుండా వేరుగా ఇక్కడ యెస్ అని చెప్పి ఆ కొత్త నేమ్ ఎంటర్ చేయండి. లేకపోతే నో అని చెప్పండి. అలాగే 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టుగా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాదర్ నేమ్ మళ్ళీ వెరిఫై దగ్గర మళ్ళీ ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్, వెరిఫై మదర్ నేమ్ దగ్గర మళ్ళీ మదర్ నేమ్ అనేది అయితే ఎంటర్ చేయండి. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టుగానే యాజ్ ఇట్ ఈజ్ మనం అయితే ఇక్కడ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా 10వ తరగతి మార్క్ లిస్ట్ పక్కన పెట్టుకొని ఇది కరెక్ట్‌గా ఎంటర్ చేశారో లేదో వాళ్ళు వెరిఫై చేస్తారు. కాబట్టి 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టుగానే మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టుగానే మీరు ఎంటర్ చేయాలి. ఓకే. 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టుగానే మీ డేట్ ఆఫ్ బర్త్, వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మరి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్‌లో మీకు పైన బోర్డ్ నేమ్ అనేది ఉంటుంది. కొంతమంది సీబీఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, కొంతమంది మనకి బోర్డ్ ఆఫ్ ఇలా డిఫరెంట్ బోర్డ్స్ అయితే ఉంటాయి కదా! మీ 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఏదైతే ఉందో పైన దాన్ని చూజ్ చేసుకొని ఓకే. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లేదా సీబీఎస్ఈ అయితే సీబీఎస్ఈ ఏదైతే మీ బోర్డు మనకి 10వ తరగతి మార్క్ లిస్ట్ పైన ఉంటుంది. దాన్ని చూసి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ తిరిగి వెరిఫై దగ్గర ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో మీ యొక్క రోల్ నంబర్ అయితే ఉంటుంది. ఆ రోల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో మిస్టేక్స్ లేకుండా ఒకటికి 2 సార్లు చూసుకొని ఎంటర్ చేయండి. వెరిఫై రోల్ నంబర్ దగ్గర మళ్ళీ మీ యొక్క 10వ తరగతి రోల్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీరు 10వ తరగతి ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో ఆ ఇయర్‌ని అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ ఇయర్ ఆఫ్ పాసింగ్ దగ్గర మళ్ళీ ఎంటర్ చేయండి. అలాగే మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అన్నదైతే సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, పీజీ అయితే పీజీ. ఏది అయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర మళ్ళీ మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే వర్కింగ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీ ఒక్కసారి మీరు ఈమెయిల్ ఐడీ ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా? బ్యాకప్ మెయిల్ అవన్నీ యాడ్ చేశారా లేదా? మనకి మొబైల్ నంబర్ అవన్నీ. ఎందుకంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని అది మెయిల్ వర్కింగ్‌లో ఉందా లేదా అని చెప్పి అప్పుడు ఆ మెయిల్ ఐడీని ఇవ్వండి. మళ్ళీ వెరిఫై దగ్గర మళ్ళీ మెయిల్ ఐడీ ఇవ్వండి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేశారా లేదా క్రాస్ వెరిఫై చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. లేదా ఏదైనా మిస్టేక్ ఉంది మళ్ళీ రీ ఎంటర్ చేయాలంటే రీసెట్ మీద క్లిక్ చేయండి. ఓకే. అలాగే మీ యొక్క కేటగిరీ ఏంటి? జనరలా? ఈడబ్ల్యూఎస్సా? ఓబీసీయా? ఎస్సీ, ఎస్టీ ఏదైతే ఆ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ వెరిఫై దగ్గర తిరిగి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మీ కేటగిరీ ఏదైతే కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మళ్ళీ కేటగిరీని సెలెక్ట్ చేయండి. అలాగే నేషనాలిటీ మోస్ట్‌లీ అందరూ ఇదే కాబట్టి సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా! అవి ఒకసారి మీకు ఇప్పుడు కూడా ప్రాపర్‌గా ఉంటే గనక సో దాన్ని ఎంటర్ చేయండి. లేదా అవి ప్రాపర్‌గా లేవు అనుకుంటే వేరేది ఏదైనా సరే ప్రాపర్‌గా ఉన్న పుట్టుమచ్చల ఐడెంటిఫికేషన్ మార్క్స్‌ని అయితే ఎంటర్ చేయండి. అలాగే మీరు పీడబ్ల్యూ అయితే యెస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి.
ఎస్ అని సెలెక్ట్ చేస్తే మీరు ఎటువంటి పీడబ్ల్యూ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటి, బీహెచ్ఆ, హెచ్హెచ్ఆ, ఓహెచ్ఆ ఇక్కడ ఆప్షన్స్లో ఉంటాయి. దాన్ని బట్టి మీకు ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ డిసేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, సో పీడబ్ల్యూ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఎంటర్ చేయండి. మీ స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి. సేమ్ మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ పర్మనెంట్ రెండు ఒకటే అయితే ఎస్ అని చెప్పండి, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. లేదు ప్రజెంట్ అడ్రస్ వేరు, పర్మనెంట్ అడ్రస్ వేరు అనుకుంటే నో పెట్టి మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ని కూడా ఎంటర్ చేయండి. సో ఒకసారి మొత్తం కూడా వెరిఫై చేసుకుని 1కి 2 సార్లు మిస్టేక్ లేకుండా అన్ని ప్రాపర్గా ఎంటర్ చేశారా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. లేదా రీసెట్ ఏదన్నా అప్డేట్ చేయాలనుకుంటే కనుక దాన్ని ఎడిట్ చేసుకోండి. మొత్తం అంతా మీరు వెరిఫై చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా అన్ని ఎంటర్ చేసాము 10వ తరగతి మార్కుల ప్రకారం అనుకున్న తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఒకసారి మనకి ఫైనల్ సబ్మిట్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ అయితే వస్తాయి. దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. సో తర్వాత మనకి ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మనకి పార్ట్ 2 రిజిస్ట్రేషన్‌కి వెళ్ళే ముందు మీరు ఫోటో సిగ్నేచర్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఫోటో అనేది జేపీఈజీ ఫార్మాట్‌లో 20-50 కేబీ సైజ్ ఉండే విధంగా 3.5 to 4.5 మనకి విత్ హైట్ ఉండే విధంగా ఫోటో అనే దాన్ని అయితే మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. రీసెంట్‌గా తీసుకున్న ఫోటో అనేది. సిగ్నేచర్ అనేది జేపీజీ ఫార్మాట్ 10-20 కేబీ మనకి 4-2 సెంటీమీటర్ విత్ హైట్ ఉండే విధంగా సిగ్నేచర్ కూడా రెడీ చేసి అయితే పెట్టుకోవాలి. ఫోటో అనేది ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్‌లో ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్‌లో మనకి డేట్ అయితే కన్ఫర్మ్‌గా దీని మీద వేయవలసిన అవసరం లేదు. ఫోటో జస్ట్ నార్మల్‌గా రీసెంట్ తీసుకున్న ఫోటో మనకి బ్లర్ లేకుండా క్లారిటీగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీకు కొన్ని కాపీస్ ఇచ్చారు కింద చూడండి. ఈ విధంగా ఎక్స్ట్రా కలర్ ఉన్న, టూ క్లోజ్‌గా ఉన్న, క్యాప్ పెట్టుకొని ఉన్న, ఈ విధంగా బ్లర్‌గా ఉన్న, ఓకే. లేదా రివర్స్‌లో ఉన్నా, లేదా మనకి స్పెట్స్ పెట్టుకొని మనకి ఇటువంటి స్పెట్స్ గాని, ఇటువంటి స్పెట్స్ గాని ఎటువంటి స్పెట్స్ కూడా పెట్టుకోకూడదు. క్యాప్ పెట్టుకోకూడదు. అలాగే సైడ్ లుక్ గాని, సెల్ఫీ టైప్ గాని ఇక్కడ మెన్షన్ చేసిన ఫోటోల్లో ఏ విధంగా మీ ఫోటో ఉన్నా రిజెక్ట్ చేస్తారు. కాబట్టి స్పెట్స్ లేకుండా, క్యాప్ లేకుండా మనకి ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన యాక్సెప్ట్ ఫోటో ఫార్మాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చిన విధంగా ఫోటో ఫార్మాట్ ఉండే విధంగా మీరు చూసుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా బ్లర్ లేకుండా ఇచ్చిన సైజులో మనకి అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీరు పార్ట్ 2 రిజిస్ట్రేషన్‌కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. పార్ట్ 2కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీరు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అప్పుడు మనం కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదా! మనకి నేమ్ గాని, డీటెయిల్స్ కానీ ఇవన్నీ అక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. మీకు దగ్గరగా ఉన్న 3 సెంటర్స్ అయితే ఇచ్చుకోండి. ఎందుకు 3 అడుగుతారు అంటే, ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్ ఫుల్ అయిపోతే గనక మీకు అక్కడ అవకాశం లేకపోతే ఆ సెకండ్ మీరు ఇచ్చిన ఆప్షన్ దగ్గర మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పడుతుంది. మోస్ట్‌లీ 99% ఫస్ట్ ఇచ్చిన సెంటర్‌లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఇస్తారు. ఇన్ కేస్ రేర్ కేసెస్‌లో అయితే సెకండ్‌కి అయితే వెళ్తుంది. మీకు నియర్‌గా ఉన్న 3 సెంటర్‌లో ఎగ్జామినేషన్ సెంటర్‌లు అయితే మనకి సెలెక్ట్ చేసుకోండి. నోటిఫికేషన్‌లు ఇచ్చిన వాటిలో ఇక్కడ ఆప్షన్స్‌లో మీకు దగ్గరగా ఏది ఉంటే అది. అలాగే మీకు మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్. టైపింగ్ టెస్ట్ అనేది మోస్ట్‌లీ అందరూ ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇంగ్లీష్ కాకుండా హిందీ అయితే హిందీ గాని సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళొకసారి వెరిఫై దగ్గర మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కాగ్ రిలేటెడ్‌గా డీఈఓ పోస్ట్‌లకి మాత్రం ఇంటర్మీడియేట్‌లో ఖచ్చితంగా ఎంపీసీ అంటే మనకి మ్యాథ్స్, సైన్స్ స్ట్రీమ్ అయితే అయ్యుండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ లాంటి గ్రూప్స్ తీసుకుంటే మాత్రమే మనకి ఈ కాగ్ రిలేటెడ్ డీఈఓ పోస్ట్‌లకి ఎలిజిబుల్ అవుతారు. లేకపోతే మీరు ఎనీ ఇంటర్ చేసినా మనకి ఇంటర్మీడియేట్ గాని, ఈక్వలెంట్ 10+2 గాని, డిప్లొమా గాని చేస్తే గనక మిగతా జాబ్స్‌కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వీటికి మాత్రం ఉండదు. సో, కాబట్టి మీరు ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ అంటే మ్యాథ్స్, సైన్స్ స్ట్రీమ్ చదివిన గ్రూప్ అయితే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ యెస్ అయితే యెస్, నో అయితే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ యెస్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో, అలాగే ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారో, సో ఆర్మీ రిలేటెడ్‌గా మీ లెంగ్త్ ఆఫ్ ద సర్వీస్ గాని ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. అలాగే మీరు పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే గనక యెస్ అని సెలెక్ట్ చేసుకుంటారు కదా! సో, మీరు స్క్రైబ్ కావాలనుకుంటున్నారా? అంటే మీకు కూడా ఒక పరీక్ష రాయడానికి ఒక పర్సన్ ఉంటారు కదా! మీరు చెప్తుంటే రాస్తాడు. అటువంటి పర్సన్ మీకు కావాలా అంటే యెస్ లేకపోతే నో పెట్టుకోండి. మీరు ఓన్‌గా మీ యొక్క స్క్రైబ్‌ని తీసుకువెళ్తారా? మీ కూడా అంటే మీరే ఓన్‌గా ఒక పర్సన్‌ని తెచ్చుకుంటారా ఎగ్జామ్ రాయడానికంటే యెస్ అని చెప్పుకోండి. లేదు నాకెవరు లేరు ఎస్ఎస్‌సీ అరేంజ్ చేయండి మాకు పర్సన్‌ని అని అంటే గనక ఇక్కడ మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. మీడియం అనేది అంటే ఇంగ్లీషా, హిందీ అనేది ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, ఎస్ఎస్‌సీ అరేంజ్ చేయాలంటే యెస్ అని, లేదా మీరు తీసుకువెళ్తారంటే గనక సో, ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలా? 27 ఇయర్స్ ఏజ్ మీకు సరిపోతుంటే గనక మీకు అవసరం లేదు. లేదు 27 కన్నా ఎక్కువ ఉంది. నేను ఓబీసీ కింద +3 లేదా ఎస్సీ, ఎస్టీ కింద +5 ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నాను అంటే గనక యెస్ అని చెప్పి దేని కింద ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? అంటే మీరు డిగ్రీ, పీజీ ఏదైతే మీ హైయెస్ట్ ఎంటెక్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ సీహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ కాబట్టి 12థ్ స్టాండర్డ్ అయితే 12థ్ లేదా మనకి డిప్లొమా అయితే డిప్లొమా ఏదైతే అదైతే ఇక్కడ క్వాలిఫికేషన్‌లో ఏదైతే ఉందో లిస్ట్‌లో
దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి స్టేటస్ మీరు పాస్ అయ్యారో, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో, ఏ బోర్డ్ నుండి పాస్ అయ్యారో, ఏ యూనివర్సిటీ నుండి పాస్ అయ్యారో, మీ యొక్క రోల్ నంబర్ ఎంత, ఇంటర్మీడియేట్ రోల్ నంబర్, పర్సెంటేజ్ ఎంత, సీజీపీఏ అయితే సీజీపీఏ అంతా ఎంటర్ చేయండి. అలాగే మీ ఇన్ఫర్మేషన్ అనేది వేరే జాబ్స్‌కి సంబంధించి మనకి ఇవ్వాలనుకుంటున్నారంటే యెస్, నో పెట్టండి. పెద్ద ప్రాబ్లమ్ లేదు ఏది పెట్టినా కదా! ఓకే. సో, అడ్రెస్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ ఫోటో, సిగ్నేచర్ ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా! సో, ఇచ్చిన ఫార్మాట్‌లో 20-50 కేబీ జేపీజీ ఫార్మాట్‌లో ఈ సైజ్ ఉండే విధంగా చూస్ ఫైల్ అని చెప్పి క్లిక్ చేసి మీ మొబైల్ అయితే మొబైల్, సిస్టమ్ అయితే సిస్టమ్ ఫోటో ఎక్కడ సేవ్ చేశారో జాగ్రత్తగా చూసుకొని వేరే ఫోటో కాకుండా మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేయండి. అలాగే సేమ్ అదే విధంగా 10-20 కేబీ జేపీజీ ఫార్మాట్‌లో ఉన్న సిగ్నేచర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రాపర్‌గా ఫోటో సిగ్నేచర్ డిస్‌ప్లే అవుతుందా లేదో చూసుకోండి. ఫోటో అనేది 6థ్ సెప్టెంబర్ 2022 తర్వాత తీసుకున్నారా లేదా అని అడుగుతుంది. యెస్ అని పెట్టండి. అందరూ కూడా యెస్సే పెట్టాలి. నో పెట్టకూడదు. రీసెంట్ ఫోటోగ్రాఫ్‌నే అందరూ కూడా మనకి అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి మొత్తం కూడా వెరిఫై చేసుకోండి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా పైన కనబడుతుంది ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ వస్తుంది. ప్రివ్యూ మీద క్లిక్ చేసి మొత్తం అన్నీ కూడా అప్లికేషన్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మీరు మొత్తం అంతా కూడా క్లియర్ కట్‌గా మీరు ప్రాపర్‌గా మిస్టేక్ లేకుండా ఎంటర్ చేశారా లేదా అని ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ క్లిక్ చేయండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సర్వర్ ఆప్షన్స్ మనకి సర్వర్ ఇష్యూస్ వల్ల ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టడానికి లేకుండా మళ్ళీ మనకి వెనక్కి వచ్చేస్తుంది. సో, మళ్ళీ మీరు మొత్తం ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. అది కేవలం సర్వర్ ఇష్యూ వల్ల మాత్రమే ఇదైతే గమనించండి. ఓకే. సో, మనకి ఎవరికైతే ఎగ్జామినేషన్ ఫీజ్ లేదో ఇక్కడితో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బట్ అన్‌రిజర్వ్డ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ రూ. 100 ఫీజ్ పే చేయాలి కదా! వాళ్ళకి మనకి దీని తర్వాత ఫీ పేమెంట్ పేజ్‌కైతే డైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు రూ. 100 ఫీజ్ ఏదైతే ఉందో దాన్ని యూపీఐ ద్వారా గాని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదో ఒక రకంగా మీరైతే ఫీజ్ పే చేయొచ్చు. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో, మీరు ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేసి నెక్స్ట్ ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేస్తే మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇది మనకి ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ అప్లై చేసే ఆన్‌లైన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది. సో, మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్‌గా మీ యొక్క డీటెయిల్స్‌తో లాగిన్ అయిపోవచ్చు. మర్చిపోతే ఫర్గాట్ ఆప్షన్ ఉంది. లేదు అనుకుంటే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ప్రస్తుతం మాత్రం మనకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వట్లేదు. సో, మనకి 1-2 డేస్ చూడండి. 1-2 డేస్ తర్వాత ఇది ఇష్యూ క్లియర్ అవుతుంది. సో, క్లియర్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్‌లో కూడా ఒకసారి అప్డేట్ ఇస్తాను. అప్పుడు మీరు న్యూ యూజర్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే గనక సో, అక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో, ఇది మనకి ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్‌కి సంబంధించిన అప్లై చేసే ప్రాసెస్ విధానం అనేది. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్, ప్రిపరేషన్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్‌లో కూడా వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానెల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.